Okay. Next, Bharat Biotech's cholera vaccine, Hilcol, successfully completed phase 3 clinical trials. So clinical trials లో బేసిక్ గా ఒక డ్రగ్ డిస్కవరీ టు మార్కెట్ అంటే డ్రగ్ డిస్కవర్ చేసిన తర్వాత నుంచి ఏది పొటెన్షియల్ డ్రగ్ అదే డిస్కవర్ చేసినప్పటి నుంచి మార్కెట్కి వెళ్ళాలి అంటే క్లినికల్ ట్రయల్స్ చేయాలి. ఈ మధ్యలో క్లినికల్ ట్రయల్స్ అవుతాయి. ఓకేనా, క్లినికల్ ట్రయల్స్ అవుతాయి. ఈ క్లినికల్ ట్రయల్స్ లో ఫేసెస్ ఉంటాయండి. ఓకేనా, ఏం చేస్తారు? ఫస్ట్ ప్రీ క్లినికల్ ఎట్లా అంటే క్లినికల్ దానికన్నా ముందు యానిమల్స్ మీద టెస్ట్ చేస్తారు. లైక్ గినియాపిక్స్ ని ఎందుకు ట్రై చేస్తారు అంటే 99% ఆఫ్ ద హ్యూమన్ జీనోమ్ ఈజ్ యాజ్ సేమ్ యాజ్ గినియాపిక్ అంటారు. ఓకేనా, సో కాబట్టి ప్రీ క్లినికల్ స్టడీస్ మోస్ట్లీ గినియాపిక్స్ రాట్స్ దాని మీద చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఫేజ్ 1 అంటే ఈ ఫేజ్ 1 లో బేసిక్ గా ఎంతమంది ఉంటారు అంటే మోస్ట్లీ హెల్దీ ఇండివిజువల్స్ అండి. అంటే హెల్దీ ఇండివిజువల్స్ అంటే మీరు నేను ఎలా హెల్దీ ఉన్నామో మనం తీసుకొని టెస్ట్ చేస్తారు. వై హెల్దీ ఇండివిజువల్స్? బికాస్ అక్కడ ఏం చేస్తారంటే ఈ డ్రగ్ ఎంత వరకు సేఫ్ అంటే ఒక హెల్దీ ఇండివిజువల్ కి ఇస్తే తనకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా లేదా. ఇప్పుడు పాయిజన్ ఎట్లా అంటే పాయిజన్ ఇస్తే హెల్దీ ఇండివిజువల్ చనిపోతారు, అవునా? బట్ డ్రగ్ ఇస్తే ఏమవ్వదు అంటే ఒక డ్రగ్ కి మీనింగ్ ఏంటి అని అంటే ఏదైతే డిసీజ్ ఉంటుందో ఆ డిసీజ్ ని క్యూర్ చేయాలి తప్ప సైడ్ ఎఫెక్ట్స్ చూపించద్దు. ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ చూపించిందంటే అది కెమికల్ పాయిజన్ అవుతుంది తప్ప అది ఒక టైప్ ఆఫ్ పెస్టిసైడ్ అట్లాంటివి అవుతాయి తప్ప అది డ్రగ్ అవ్వదు. సో డ్రగ్ కి మెయిన్ మీనింగ్ ఏంటి అని అంటే ఇఫ్ ఒక హెల్దీ ఇండివిజువల్ తీసుకుంటే అంటే ఫర్ సపోజ్ పారాసిటమాల్ జ్వరం లేని వాడు తీసుకుంటే తనకి జ్వరం రాదు, ఉన్న జ్వరం తగ్గుతుంది తప్ప జ్వరం లేని వాడికి జ్వరం రాదు. సో అది డ్రగ్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ అండి. ఓకే, సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫేజ్ 1 లో వి టేక్ హెల్దీ ఇండివిజువల్స్ అంటే ఎంతమంది తీసుకుంటాం? ఆల్మోస్ట్ 50 to 100 తీసుకుంటాం. ఓకేనా, ఇంతమంది మీదే చేస్తారు. వెరీ తక్కువ టైం ఉంటుంది. సో మేబీ 2-3 months అంతే. నెక్స్ట్ ఫేజ్ 2. ఈ ఫేజ్ 2 లో కొంచెం ఎక్కువ మంది అంటే 500 to 600 అట్లా అయితే ఏంటంటే కొంచెం డోస్ పెంచుకుంటూ ఉంటాం. ఫేజ్ 3కి వచ్చేసరికి ఎక్కువ దానిలో చేస్తాం. ఫేజ్ 3 అంటే థౌజండ్స్ ఉంటారు డిఫరెంట్ కాంటినెంట్స్. ఏషియా, ఇండియా, ఏషియా, రష్యా, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, ఇట్లా కాంటినెంట్స్ వైజ్ గా బేసిక్ గా ఏంటంటే ఒకరొక జీన్ మేకప్ ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది. అంటే జెనెటిక్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ జెనెటిక్ డిఫరెన్సెస్ ని టెస్ట్ చేయడానికి మనం ఫస్ట్ సేఫ్టీ టెస్ట్ చేసి దాని తర్వాత ఫేజ్ 3కి వస్తాం. అంటే ఇప్పుడు చూడండి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ లో కోవిడ్ మోడర్నా వ్యాక్సిన్ చేశారు. ఆ మోడర్నా వ్యాక్సిన్ ఇండియన్ జీన్ మేకప్ లో కరెక్ట్ సెట్ అవుతుందా లేదా అంటే మన దగ్గరకు వచ్చి క్లినికల్ ట్రయల్స్ చేయాలి. బికాస్ మన సెటప్ లో ఎలా పనిచేస్తో తెలియదు. డ్రగ్ డిఫర్స్ విత్ ఆల్సో ద జీన్ మేకప్. ఓకేనా, సో కాబట్టి ఈ ఫేజ్ 3 చేస్తాం. సో లాస్ట్ ఫేజ్ 3. ఈ ఫేజ్ 3 తర్వాత పోస్ట్ మార్కెటింగ్ సర్వేలెన్స్ అంటాం. ఈ పోస్ట్ మార్కెటింగ్ సర్వేలెన్స్ ఏం చేస్తారు అంటే ఆ డ్రగ్ నుంచి ఏవేవైతే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయో బయటికి వచ్చి కదా మార్కెట్ లో అది ఇక్కడంతా పెడతారు. సో కొన్ని రోజుల తర్వాత ఒకవేళ బెనిఫిట్స్ కన్నా హార్మ్స్ ఎక్కువ అవుతున్నాయని తెలిస్తే ఈ పోస్ట్ మార్కెటింగ్ సర్వేలెన్స్ లో అంటే లాంగ్ టర్మ్ లో ఫర్ సపోజ్ చూడండి జాన్సన్ ఉంది, చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇస్తున్నారు. కానీ ఒక ఆవిడ ఏం చేశారు, కేసు వేశారు. ఏంటి, క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్ వస్తుంది జాన్సన్ బేబీ పౌడర్ వల్ల అన్నారు. సో అది ఏంటి లాంగ్ టర్మ్ అంటే గత 20-30 years నుంచి వస్తుంది. ఫస్ట్ బాగానే ఉంది, 20-30 years తర్వాత దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఈ పోస్ట్ మార్కెటింగ్ సర్వేలెన్స్ ఎందుకు పెడతారు అంటే లాంగ్ టర్మ్ ఎఫర్ట్స్ ని చూడడానికి. ఓకేనా, సో ఇది క్లినికల్ ట్రయల్స్ వేయండి. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ గోస్. సో చూసుకుంటే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్. ఎస్, ఇదేంటి అంటే హిల్కాల్, సారీ ఫర్ ద స్పెల్లింగ్ మిస్టేక్, హిల్కాల్. ఓకేనా, ఇది బయోటెక్, భారత్ బయోటెక్ ఇస్ డూయింగ్ దిస్ క్లినికల్ ట్రయల్స్ అండ్ ఎస్ సక్సెస్ఫుల్ గా అయింది. ఆల్మోస్ట్ డిసిజిఐ దగ్గరికి వెళ్ళి సిడిఎస్ఈఓ బేసిక్ గా సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అంటారు. డిసిజిఐ అంటే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళే ఏవైనా ప్రొడక్షన్ కి, ఇంపోర్ట్ కి, ఎక్స్పోర్ట్ కి పర్మిషన్స్ ఇచ్చేది ఇదే అండి. ఓకేనా, these two కలిపి CDSCO లో DCGI అప్రూవల్ ఇస్తుంది. CDSCO is an organization, DCGI is a
పోస్ట్, ఓకేనా? ఈ డీసీజే పోస్ట్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళే అప్రూవల్స్ ఇస్తారు, బ్యూరోక్రాటిక్ అప్రూవల్స్. ఓకే, సో పర్మిషన్ అట్లా ఇస్తారు. ఎస్, వ్యాక్సిన్ ఇంకా సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఎస్, ఇది ఇండియాలో చేయలేదు వీళ్ళు, భారత్ బయోటెక్, లైసెన్స్ ఫ్రమ్ సమ్ జర్మన్ కంపెనీ. ఓకే, సో ఇఫ్ యూ సీ అబౌట్ భారత్ బయోటెక్, కోవాక్సిన్ ఉందా? కోవాక్సిన్ భారత్ బయోటెక్. ఓకే, భారత్ బయోటెక్, ఓకేనా? భారత్ బయోటెక్ దే కోవాక్సిన్. Okay. Yeah, successfully completed. Yes. So another unique feature of Hillcol is that it's an oral cholera vaccine. Oral cholera. So vaccines oral అంటే నోటి ద్వారా ఇవ్వచ్చు, ఇంజెక్షన్ ద్వారా ఇవ్వచ్చు. సో ఓరల్ ఉంటుంది, ఇంజెక్టబుల్ ఉంటుంది. ఓకేనా? ఇంజెక్టబుల్ వ్యాక్సిన్. ఓకే, సో మనకి కోవాక్సిన్ ఇంకా కోవిషీల్డ్ ఎలా ఇచ్చారు అంటే ఇంజెక్టబుల్ వ్యాక్సిన్. పోలియో వైరస్ మోస్ట్లీ పిల్లలకి ఎందుకు ఇస్తారు? ఇంజెక్షన్ ఇవ్వలేక. ప్లస్ అట్ ది సేమ్ టైం ఓరల్ వ్యాక్సిన్ చాలా ఎఫెక్టివ్ కాబట్టి ఓరల్ వ్యాక్సిన్ ప్రిఫర్ చేస్తారు చిన్న పిల్లలకి, ఎందుకంటే ఫాస్ట్ యాక్టింగ్ చేయాలి కాబట్టి. సో ఓరల్, దిస్ ఇస్ ఓరల్. అవునా? ఇంజెక్టబులా అంటే నో, ఇట్స్ అన్ ఓరల్. సో మనం ఒకవేళ చూసుకుంటే కలరా గురించి చూసుకుంటే, కలరా బ్యాక్టీరియల్ డిసీజ్. ఓకేనా? విబ్రియో కలెరా ఇది ఫామ్ చేస్తుంది. ఏంటి? విబ్రియో కలెరా అనేది కలెరాని చేస్తుంది. ఎప్పుడు? కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్. అంటే కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ అంటే మనకి పర్సన్ టు పర్సన్ రాదు. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ట్యూబర్క్యులోసిస్ ఉంది, ఎవరైనా తగ్గితే అవేమన్నా గాలిలో ఉంటే, ఇప్పుడు కోవిడ్ ఎట్లా వచ్చేది? పర్సన్ టు పర్సన్ వచ్చేది త్రూ ఎయిర్. బట్ కలెరా అలా కాదు, వాటర్ లో ఈ ఆర్గానిజం విబ్రియో కలెరా ఉంటేనే మనకి డయేరియా వస్తుంది. సో ఇది ఏంటంటే డయేరియల్ డిసీజ్. డిసీజ్ అంటే డయేరియా అంటే లూజ్ మోషన్స్ అవ్వడం డయేరియా అంటారు. ఓకేనా? సో కలెరా ఈజ్ ఎ డయేరియల్ డిసీజ్. ఏంటంటే బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది, డిహైడ్రేట్ అయిపోయి కళ్ళు లోపలికి వెళ్ళిపోయి డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే యూరిన్ అవుట్పుట్ వచ్చి బాడీలో సరిగ్గా యూరిన్ వాటర్ దొరకక బాడీ డిహైడ్రేట్ అయిపోయి డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో కలెరా ఇస్ కాజ్డ్ బై విబ్రియో కలెరా బై కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ అండ్ డయేరియా. సో చూసుకుంటే ఈ హిల్కాల్ ఏంటంటే ఆల్రెడీ షాల్కాల్ అనే ఒక వ్యాక్సిన్ ఉందండి, షెల్కాల్, యూవికాల్. ఈ వ్యాక్సిన్స్ కి సుపీరియర్. ఎందుకు అంటే బేసిక్ గా కలెరా నుంచి ఆల్మోస్ట్ ఆల్ 20 లక్షల మంది దాకా ఇన్ఫెక్ట్ అవుతున్నారు ఎవ్రీ ఇయర్. అండ్ దాంట్లో 95,000 ప్లస్ మెంబర్స్ ఆర్ గెటింగ్ కిల్డ్, అంటే చనిపోతున్నారు. కాబట్టి ఆ పిల్లలు చనిపోతున్నారు కాబట్టి, ప్లస్ ఎట్ ద సేమ్ టైం మోనోపోలీ అంటే చాలా తక్కువ మంది ప్రొడ్యూస్ చేస్తున్నారు ఏది? ఈ కలెరా వ్యాక్సిన్. కాబట్టి భారత్ బయోటెక్ ఇది తీసుకొని ఈ షాల్కాల్, యూబికాల్ కి ఈక్వల్ గా పనిచేస్తుంది కాబట్టి ఆల్రెడీ ఉన్నాయి. సో దీనికి ఈక్వల్ గా పనిచేస్తుంది అని భారత్ బయోటెక్ రిలీజ్ చేస్తుంది. ఓకేనా? సో అనదర్ యూనిక్ ఫీచర్ ఆఫ్ హిల్కాల్ ఇస్ దట్ ఓరల్ కలెరా వ్యాక్సిన్ సెలెక్టెడ్ ద కరెక్ట్ another is that cholera vaccine. Select the correct answer. ఓకేనా? సో ఈ హిల్కాల్ గురించి చూసుకుంటే, ఈ హిల్కాల్ కలెరా సీరోటైప్స్ అంటే సీరోటైప్స్ అంటే ఏంటంటే వేరియంట్స్. ఓకేనా? సీరోటైప్స్ ఏవేవి అంటే ఉగావా, ఇనాబా. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, సీరోటైప్స్ ఏంటి అంటే వేరియంట్స్ ఆఫ్ కలెరా. అంటే కోవిడ్ లో బీటా, ఆల్ఫా, ఒమిక్రాన్ అనే ఎలా సీరోటైప్స్ ఉన్నాయి, అవి సీరోటైప్స్. అంటే ఇది ఒమిక్రాన్, దీని మీద ఒక టైప్ ఆఫ్ యాంటీజెన్ ఉంటుంది, ఇది ఇంకో సీరోటైప్. ఇది బీటాలో ఒక టైప్ ఆఫ్ యాంటీజెన్ ఉంటుంది, దీన్ని ఇంకో టైప్ ఆఫ్ సీరోటైప్ అంటారు. సో సీరోటైప్స్ అంటే టైప్ ఆఫ్ యాంటీజెన్, డిఫరెన్స్ ఆఫ్ యాంటీజెన్ ప్రెసెంట్ ఆన్ ద బ్యాక్టీరియా ఆర్ వైరస్ ఈస్ కాల్డ్ డిఫరెంట్ సీరోటైప్. ఓకేనా? సో దీస్ ఆర్ వేరియంట్స్. సీరోటైప్స్ ని వేరియంట్స్ అని కూడా అంటాం, ఒగావా, ఇనాబా. ఈ రెండింటి మీద ఈ హిల్కాల్ పనిచేస్తుంది అని అన్నాం. ఓకేనా? ఎఫెక్టివ్. సో మన ఆన్సర్ బోత్ ఏ అండ్ బి. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ గా ఏఐ ఇన్ఫర్మేషన్. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అవునా?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఏమేమి ఉంటాయంటే మెషిన్ లెర్నింగ్ కూడా ఉంటుంది. ఓకేనా, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని ఒక మెషిన్ చేస్తే ఏంటి ఎలా ఉంటుందో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. లైక్ అనలైజింగ్, థింకింగ్, ప్రాసెసింగ్, గివింగ్ అండ్ అవుట్పుట్. ఓకేనా, సో హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని ఒక ఒక మషీన్ ఏదైతే మిమిక్ చేస్తుందో అంటే కాపీ చేస్తుందో, డూప్లికేట్ చేస్తుందో, సేమ్ రిజల్ట్ ఇస్తుందో దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఓకేనా, సో ఏఐ ఇన్ఫర్మేషన్ గురించి ఏంటా అని అడుగుతున్నారు. The world's first clinic to screen patients with the help of artificial intelligence has been launched in Saudi Arabia. Yes, రియాద్ లో ఏఐ క్లినిక్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఏఐ క్లినిక్ స్టార్ట్ చేశారు. ఓకేనా, రియాద్ సౌదీ అరేబియాలో. దీని ఏమంటే అల్మూసా అండి, సారీ, దిస్ ఇస్ అల్మూసా ప్లస్ సిన్హై. ఓకేనా, సిన్హై. ఈ సిన్హై టెన్సెంట్ అనే ఒక ఫేమస్ గ్రూప్ ఉంటుంది, టిక్ టాక్ ఇవన్నీ చాలా మట్టికి అదే గ్రూప్ తయారు చేస్తుంది. సో సిన్హై అనే ఏఐ టెక్నాలజీ ఏదైతే చైనా గ్రూప్ ఉందో ఆ రెండు కలిసి సౌదీ అరేబియా హెల్త్ గ్రూప్, ఇది అల్మోసా హెల్త్ గ్రూప్ సౌదీ అరేబియా, ఇది సిన్హై అనేది చైనీస్ ఏఐ కంపెనీ. ఓకేనా, ఇవి రెండు కలిసి ఈ ఏఐ ఇన్ఫర్మేషన్ క్లినిక్ కి స్టార్ట్ చేశారు. సో ద ఏఐ మెడికల్ సిస్టమ్ హ్యాస్ బీన్ నేమ్డ్ డాక్టర్ ఐవా కాదు, డాక్టర్ హూర్. ఓకేనా, డాక్టర్ హూర్ అనే డాక్టర్ పేరు అది. ఏంటి ఆ ఏఐకి ఇచ్చిన పేరు ఏంటి అని అంటే, ఏఐ మెషిన్ కి ఇచ్చిన పేరు అంటే డాక్టర్ హూర్. సో మన ఆన్సర్ చూసుకుంటే ద హెల్ప్ ఆఫ్ హ్యాస్ బీన్ లాంచ్, ఎస్ ఏ ఉంది, అండ్ ద మెడికల్ సిస్టమ్ హ్యాస్ బీన్ నేమ్ డాక్టర్ ఐవా. సి రాంగ్, సి వెళ్ళిపోతే ఏ అండ్ బి ఉంది. ఓకేనా, సో ఈ డాక్టర్ హూర్ ఏం చేస్తుందంటే గివ్స్ ప్రిస్క్రిప్షన్స్, చెక్ చేస్తారు. వాళ్ళ ఎవరైతే వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బాధలు అవి అంటే ఏవైతే డిసీజ్ వచ్చాయో ఆ సిమ్టమ్స్ అని చెప్తే ఈ డాక్టర్ హౌస్ ప్రిస్క్రైబ్ చేస్తారు. బట్ ఈ డాక్టర్ హౌస్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత కూడా ఒక లైసెన్స్ డాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసి దాని తర్వాతే వదులుతారు, ఏంటంటే ఆ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. అండ్ ఏంటన్నారంటే ఎర్రర్ రేట్ 0.3% ఉంది అన్నాడు. అంటే ఎర్రర్ రేట్ తగ్గుతుంది, ఎఫిషియెంట్ గా నడుస్తుందో లేదో అని చెక్ చేయడానికి ఈ డాక్టర్ హూర్ ని ఇలా ఈ ఎర్రర్ రేట్ కూడా చెక్ చేశారండి. బట్ అట్ ద సేమ్ టైం ఏదైతే డాక్టర్ హూర్ ఈ ఏఐ మెషిన్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేసి ఏదైతే టెస్ట్ల గురించి రాస్తారో ఆ టెస్ట్లు అన్ని ఫిజికల్ గానే చేస్తారు. ఆ టెస్ట్లు అన్ని అయిపోయిన తర్వాత ప్రిస్క్రిప్షన్ ఇస్తే మెడికల్ ప్రాక్టీషనర్ తోనే చేస్తారు. ఎందుకంటే ఇది పైలట్ మోడ్ లో ఉంది ప్రస్తుతానికి కాబట్టి ఎర్రర్ రేట్ కనుక్కోవడానికి. హౌ ఇంపార్టెంట్ అంటే హౌ ఇంటెలిజెంట్ ఈస్ దిస్ ఏఐ అన్నట్టు. ఓకేనా, సో దిస్ ఇస్ ఇట్. ఫస్ట్ ఏఐ ఇన్ఫర్మేషన్ క్లినిక్ సౌదీ అరేబియా. ఎస్, చూడండి నెక్స్ట్. రీసెర్చ్ ఫాలోయింగ్ ప్రపోజిషన్స్ రిగార్డింగ్ రీసెంట్ కరెంట్ ఈవెంట్స్. రీసెర్చర్స్ ఫ్రమ్ Sher-e-Kashmiri University of Agriculture, SNT in Jammu Kashmir, have succeeded in creating sheep breed that yields more meat through gene editing. Gene editing ద్వారా ఏం చేశారు? మీట్ ప్రొడ్యూసింగ్ షీప్ ఎందుకు పనికొచ్చింది అంటే కశ్మీర్ అటు సైడ్ లో చూసుకుంటే ఏవైతే షీప్స్ పెరిగితే దానికి మజిల్ మాస్ తక్కువ ఉంటుంది. ఓకేనా, సో ఆ మజిల్ మాస్ తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ప్రొడక్షన్ పెరగాలి, ప్లస్ ఏంటి అంటే వాల్యూ రావాలి. ఒక షీప్ కి ఒక ల్యాంబ్ కి వాల్యూ ఎక్కువ రావాలి, దాని మజిల్ ఎక్కువ ఉండాలి అని అంటే ఏం చేశారు అంటే షేర్-e-కాశ్మీరీ అనే యూనివర్సిటీ జీన్ ఎడిటింగ్ చేసింది. ఈ జీన్ ఎడిటింగ్ ఎలా చేశారు అంటే CRISPR-Cas9 టెక్నాలజీ. ఈ CRISPR-Cas9 టెక్నాలజీ ఏంటి అంటే జీన్ ఎడిటింగ్ టూల్. జీన్ ఎడిటింగ్ బేసిక్ గా 2 టైప్స్ ఉంటామండి. జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ అంటాం. జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ ఏమంటారు అంటే ఇంగ్లీష్ లో ట్రాన్స్జెనిక్ అంటారు. ట్రాన్స్జెనిక్ యానిమల్స్ ఆర్ ప్లాంట్స్. ఓకేనా, అంటే ప్లాంట్స్ చేసే ప్లాంట్స్, యానిమల్స్ చేసే యానిమల్స్. ట్రాన్స్జెనిక్ అంటే ఏంటి అంటే జీన్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ఒక దాని నుంచి ఒకటి జీన్స్ ట్రాన్స్ఫర్ చేస్తాం. దీన్ని జెనెటికల్లీ మోడిఫైడ్ అంటాం.
బట్ ఈ జీన్ ఎడిటింగ్ ఈజ్ నాట్ జెనెటికలీ మోడిఫైడ్. ఈ జీన్ ఎడిటింగ్ లో ఒకటి ఏదైతే సెల్ ఉంటుందో, ఏదైతే ఆర్గానిజం ఉంటుందో దాని డిఎన్ఏలోనే టెస్ట్ చెక్ చేస్తాం. ఓకేనా, దాని డిఎన్ఏలోనే ఎడిటింగ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇలా ఇలా దాని జీన్ ఎడిటింగ్ లోనే అవుతుంది. సో ఈ Cas9 అనేది ఏం చేస్తారు, ఈ క్రిస్పర్ అనేది డెఫినేషన్ అండి, అంటే క్లస్టర్డ్ రిపీటెడ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్. ఓకేనా, ఓకేనా. సో క్లస్టర్డ్ రీఅరేంజ్ షార్ట్ పాలిండ్రోమిక్ సిండ్రోమ్స్. ఓకే, ఇది డెఫినిషన్. ఈ Cas9 అనేది ఎంజైమ్ ఆర్ ప్రోటీన్. Cas9 అనేది ప్రోటీన్. ఈ ప్రోటీన్ ఈ Cas9 ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఇది డిఎన్ఏ అనుకోండి, సారీ ఫర్ మై డయాగ్రామ్, ఇది డిఎన్ఏ అనుకోండి. సైజ్ చూస్తే ఇక్కడ మీరు చూసుకుంటే ఈ Cas9 ఏం చేస్తుంది అంటే, ఇక్కడ Cas9 వచ్చి ఏదైతే జీన్ ని ఎడిట్ చేయాలో ఇక్కడ ఎడిట్ చేస్తుంది, ఇక్కడ ఎడిట్ చేస్తే బాడీలో హీలింగ్ మెకానిజం ఒకటి న్యాచురల్ గా ఉంటుంది. ఆ హీలింగ్ మెకానిజం న్యాచురల్ గా ఉండేది ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్ గా హీల్ అయిపోతుంది Cas9 కట్ చేసి వెళ్ళిన తర్వాత. సో ఈ Cas9 ని ఏంటంటే ఇక్కడ రీడైరెక్ట్ చేస్తారు. దేని ద్వారా? టు ట్రాన్స్ఫర్ జీన్స్ ఉంటాయి అనమాట. ఆ ఆర్ఎన్ఎస్ ఉంటాయి. ఆ ఆర్ఎన్ఎస్ నుంచి దాన్ని ఇక్కడికి డైరెక్ట్ చేస్తారు. అంటే దాన్ని ఎక్కడికి వెళ్ళాలో దానికి ఒక డైరెక్షన్ ఇస్తారు. ఈ Cas9 ప్రోటీన్ కి ఒక ఆర్ఎన్ఏ ద్వారా ఒక డైరెక్షన్ ఇస్తే అది వచ్చి కరెక్ట్ గా ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేస్తుంది. అది కట్ చేసిన తర్వాత ఏదైతే జీన్ డిఫాల్ట్ ఉంటుందో అది క్లియర్ చేసేసి మళ్ళీ ఇండిపెండెంట్ గా రీజనరేట్ అవుతుంది మన బాడీలో. కొత్త ఆ జీన్ బయటికి వెళ్ళిపోయి జీన్ ఎడిట్ అయ్యి నార్మల్ గా పెరుగుతూ ఉంటుంది. ఓకేనా, సో ఇది CRISPR-Cas9 జీన్ ఎడిటింగ్ టెక్నిక్. సో ఈ CRISPR-Cas9 జీన్ ఎడిటింగ్ టెక్నిక్ తో ఏం చేస్తారంటే ఈ మయోస్టాటిన్ అనేది ఒక ప్రోటీన్. ఓకేనా, ఈ ఒక ప్రోటీన్ ఏంటంటే బేసిక్ గా ఈ మయోస్టాటిన్ బాడీలో ఉంది అని అంటే మజిల్ ని డెవలప్ చేయకుండా, అంటే మజిల్ డెవలప్మెంట్ ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, ఈ మజిల్ డెవలప్మెంట్ కంట్రోల్ ఎందుకు అంటే, ఇప్పుడు చూడండి, మీకు నాకు నార్మల్ గా ఒక మనిషికి మజిల్ కంట్రోల్ మెకానిజం లేకపోతే ఎలా పడితే అలా పెరిగే ఛాన్స్ ఉంటుంది. బికాస్ ఆ మయోస్టాటిన్ కంట్రోల్ లో ఉండాలి. ఆ మయోస్టాటిన్ ని ఏం చేసి ఇక్కడ ఎక్కువ కంట్రోల్ ఉండేసరికి ఈ మయోస్టాటిన్ ఏం చేసింది అని అంటే, ఈ Cas9 ప్రోటీన్ ఉందా, ఈ మయోస్టాటిన్ అనే ప్రోటీన్ ఏదైతే జీన్ ఎక్స్ప్రెస్ చేస్తుందో, ఏ జీన్ మీద మయోస్టాటిన్ అనే ప్రోటీన్ ఎక్స్ప్రెస్ అవుతుందో, అంటే ఏ జీన్ ద్వారా మయోస్టాటిన్ అనే ప్రోటీన్ ఎక్స్ప్రెస్ అవుతుందో ఆ జీన్ ని ఈ Cas9 కట్ చేసేసింది. సో ఇన్హిబిట్ చేసిన తర్వాత ఈ మయోస్టాటిన్ ప్రొడక్షన్ ఆగిపోయింది. మయోస్టాటిన్ ప్రొడక్షన్ ఆగిపోతే ఇప్పుడు ఏమన్నాము, మజిల్ గ్రోత్ ఎక్కువ అవుతుంది. మజిల్ గ్రోత్ ఎక్కువ అయ్యేసరికి ఆ షీప్ కి మీట్ పెరగడం స్టార్ట్ అయింది, మజిల్ ఎక్కువైంది స్టార్ట్ అయింది. సో అట్లా ఈ CRISPR-Cas9 అనే జీన్ ఎడిటింగ్ ద్వారా ఏం చేశారు అంటే సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ షీప్ బ్రీడ్ దట్ ఈల్డ్స్ మోర్ మీట్. ఓకేనా, సో ఇది మన జీన్ ఎడిటింగ్ టెక్నిక్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, China is going to launch, next sentence, China is going to launch 12 satellites working with AI into space and install supercomputers in space. Next sentence, next option చూసుకుంటే, China is going to launch 12 satellites working with AI into space and install supercomputing space. అయితే చైనా ఏం చేస్తుంది అంటే స్పేస్ లో సూపర్ కంప్యూటర్ ని తయారు చేయడానికి ట్రై చేస్తుంది. ఓకేనా, స్పేస్ లో ఏంటి, 12 సాటిలైట్స్ లాంచ్ చేయడం ద్వారా ఈ 12 సాటిలైట్స్ 3 కంప్యూటింగ్ కాన్స్టలేషన్ అనే పేరుతోనే వదులుతున్నారు. ఈ 12 సాటిలైట్స్ ఒక కాన్స్టలేషన్ క్రియేట్ చేసే ప్రోగ్రామ్ ని సూపర్ స్టార్ ప్రోగ్రామ్. ఓకేనా, దీన్ని సూపర్ స్టార్ ప్రోగ్రామ్ అంటుంది. సూపర్ స్టార్ 3 కంప్యూటింగ్ కాన్స్టలేషన్ అంటే గ్రూప్ ఆఫ్ సాటిలైట్స్. ఏమంటారు అంటే కాన్స్టలేషన్. అంటే రైట్, ఇప్పుడు ఇదొక సాటిలైట్ ఉంది,
ఇది ఒక సాటిలైట్ ఉంది, బట్ ఇదంతా ఒకటే గ్రూప్, అంటే ఇదంతా ఒకటే పని చేస్తున్నాయి. సో ఈ సాటిలైట్స్ ని కాన్స్టలేషన్ అంటాం. ఓకేనా, ఇక్కడ సపరేట్ గా ఉన్నాయి వేరే కూడా, బట్ దీన్ని కాన్స్టలేషన్ కిందకి లెక్కేయం. సాటిలైట్స్ అని అంటాం కానీ కాన్స్టలేషన్ కింద లెక్కేయం. సో ఫస్ట్ ఈ 12 సాటిలైట్స్ 3 కంప్యూటింగ్ కాన్స్టలేషన్ కిందకి పంపించారు. 12 సాటిలైట్స్ పంపించారు. ఎస్, ఇంటూ స్పేస్. స్పేస్ లోకి ఎందుకు పంపించారు అంటే ఇక్కడే పెట్టుకోవచ్చు కదా, స్పేస్ లోకి ఎందుకు పంపించారు అంటే ఇప్పుడు చూడండి, ఒక శాటిలైట్ ఉంది. ఓకేనా, ఈ శాటిలైట్ ఫస్ట్ గ్రౌండ్, ఇది గ్రౌండ్. ఓకే, ఇది మన గ్రౌండ్. ఇది ఫస్ట్ ఇది ల్యాండ్, గ్రౌండ్ మీద ఉన్న స్టేషన్, ఇది గ్రౌండ్ స్టేషన్. ఓకే, సో శాటిలైట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి సిగ్నల్స్ తీసుకొని ఇక్కడ ప్రాసెస్ ఇక్కడ తీసుకొని దీన్ని మళ్ళీ ఇక్కడ సిగ్నల్స్ ఇచ్చి ఇక్కడ ప్రాసెస్ అవుతుంది ఇన్ఫర్మేషన్. ఓకేనా, అంటే 2 and 4 12 బ్యాక్ ఇట్లా అవుతుంది. సో చైనా వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడే కంప్యూటింగ్ సెంటర్ పంపిస్తే ఈ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉందో ఇక్కడే కంప్యూట్ అయిపోతుంది. అంటే ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ ఇక్కడ కంప్యూట్ అయ్యే ఛాన్సెస్ లేకుండా ఇక్కడే కంప్యూట్ అయ్యే ఛాన్సెస్ కాబట్టి ఏఐ కంప్యూటర్స్ ఇక్కడ పంపిస్తుంది. అంటే ఏదైతే ప్రాసెస్ చేసిందో, ఏదైతే ఎర్త్ నుంచి డేటా తీసుకుందో శాటిలైట్, ఇక్కడే ప్రాసెస్ చేసి గ్రౌండ్ కి జస్ట్ డేటా పంపిస్తుంది. ప్లస్ ఎట్ ద సేమ్ టైం స్పేస్ లో ఎందుకు పెట్టుకున్నారు అంటే కూల్ టెంపరేచర్ అంటే అబౌవ్ స్ట్రాటోస్ఫియర్, అబౌవ్ ట్రోపోస్ఫియర్. మనం స్ట్రాటోస్ఫియర్ కి వెళ్తే డిక్రీస్ టెంపరేచర్ హైట్ తోని డిక్రీస్ అవుతుంది ట్రోపోస్ఫియర్ నుంచి. అవునా, యాజ్ యూ ఎక్సీడ్ అంటే ఎలా మనం మీదికి వెళ్తున్నామో టెంపరేచర్ డిక్రీస్ అవుతుంటుంది, చల్లగా ఉంటుంది. సో కాబట్టి టెంపరేచర్ కూలింగ్ కోసం, కంప్యూటర్స్ కి టెంపరేచర్ కి కూలింగ్ కోసం అవసరం లేకుండా ఎనర్జీ సేవ్ చేయడానికి ఇది ఒకటి. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటి అని అంటే సోలార్ ఎనర్జీ. ఇప్పుడు ఇక్కడైతే వర్షాలు అవి ఇవి ఉంటాయి. సో కొంచెం సోలార్ ఎనర్జీ ఇష్యూస్ ఉంటాయి. సో ఏంటంటే స్పేస్ లో పెడితే కంటిన్యూస్ సోలార్ ఎనర్జీ వస్తుంది. ఓకేనా, కాబట్టి దాని గురించనే ఈ కాన్స్టలేషన్ ని వాళ్ళు అక్కడ ప్లాన్ చేస్తారు. అండ్ అట్ ది సేమ్ టైం ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్యూచర్ లో సైంటిస్టులు ఏం చేయబోతున్నారు అంటే సోలార్ ఎనర్జీ ప్యానెల్స్ ని ట్రోపోస్ఫియర్ మీద పెడతాం అనుకుంటున్నారు. ట్రోపోస్ఫియర్ మీద పెట్టి కరెంట్ అక్కడ నుంచి వయా సమ్ ట్రాన్స్మిటర్స్ కరెంట్ ని ఎర్త్ కి పంపించడానికి రీసెర్చ్ చేస్తున్నారు. సో అది ఇంకా రీసెర్చ్ లోనే ఉంది, కాబట్టి అది కూడా ఒక ప్రాస్పెక్ట్. అంటే సోలార్ ప్యానెల్స్ ని జస్ట్ క్లౌడ్స్ మీద పెట్టి కంటిన్యూస్ సన్లైట్ కోసం పెట్టిన తర్వాత ఏదైతే సోలార్ ఎనర్జీ అక్కడ క్రియేట్ అవుతుందో త్రూ వేవ్స్ గ్రౌండ్ స్టేషన్ పంపించి అక్కడ నుంచి పవర్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకేనా, సో ఇది మీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అండి. సో ఎస్, select the correct answer is A and B both. Okay, 10th one. Okay, tenth question. For the first time in the country, which government hospital in Hyderabad lo ఏ గవర్నమెంట్ హాస్పిటల్ లో అమృత్ స్వాస్థ్య భారత్ ప్రోగ్రామ్ ఏఐ బేస్డ్ డయాగ్నోస్టిక్ టూల్, అంటే ఏఐ తోని పనిచేసే ఒక చెక్ చేసే డయాగ్నోస్టిక్స్. మనం డయాగ్నోస్టిక్స్ ఏమేమి చేయించుకుంటాం, ఎక్స్రేలు, బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేసుకుంటామా. సో ఏఐ బేస్డ్ డయాగ్నోస్టిక్ బ్లడ్ టెస్టింగ్ ఏ హాస్పిటల్లో హైదరాబాద్ లో పెట్టారో ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ. ఓకేనా, వితౌట్ ద నీడిల్ హాస్ బీన్ మేడ్ అవైలబుల్ ఇన్ అన్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్. ఓకేనా, అంటే ఇంకా మనము దాన్ని ప్రొడక్షన్ లోకి తీసుకెళ్ళాలంటే మాస్ టెస్టింగ్ చేయట్లేదు, పీపుల్స్ అందరికీ లేదు, జస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. సో ఈ ఏఐ బేస్డ్ టూల్ ఎవరు చేశారంటే క్విక్ వైటల్స్ అనే కంపెనీ, స్టార్ట్అప్, ఒక హైదరాబాద్ స్టార్ట్అప్. ఓకేనా, ఇండియన్ స్టార్ట్అప్ అనుకోవచ్చు. సో వీళ్ళు ఏం చేశారు అంటే ఫస్ట్ ఏఐ టూల్ ని కనుక్కున్నారు. క్విక్ వైటల్స్ అనే టూల్ ఇది. క్విక్ వైటల్స్ అనే టూల్ ఎక్కడ ఉంటుంది అంటే ఫోన్ యాజ్ యాప్. ఓకేనా, ఫోన్ యాజ్ యాప్. ఈ డయాగ్నోస్టిక్ టూల్ ఎక్కడ అంటే నిలోఫర్ లో యాజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్ అక్కడ పెట్టారు. సో ఈ క్విక్ వైటల్స్ అనే టూల్ ఏం చేస్తుంది అంటే, క్విక్ వైటల్స్ అనే అప్లికేషన్ ఏం చేస్తుంది అంటే త్రూ ఫోటో ప్లెథిస్మోగ్రఫీ, ఇది ఒక టెక్నిక్. ఈ ఫోటో ప్లెథిస్మోగ్రఫీ అనే టెక్నిక్ తో ఏమవుతుంది అంటే కొన్ని లైట్ ఎమిట్ చేస్తుంది. ఏది, కెమెరా, మన ఫోన్ కెమెరానా, లేకపోతే అక్కడ ఏదైతే సెటప్ ఉందో ఆ సెటప్ ఉన్న
ఇన్స్ట్రుమెంట్ ఏం చేస్తుందంటే ఒక లైట్ ని ఎమిట్ చేస్తుంది ఎప్పుడు ఫేస్ మీదకి. ఆ ఫేస్ మీదకి లైట్ ఎమిట్ చేసినప్పుడు ఆ రేస్ ఏం చేస్తాయంటే లోపల ఉన్న సెల్స్ ని దాని దాని వేవ్ లెంత్ ని దీని అంతా చెక్ చేసి దాన్ని మెజర్ చేసి బాడీలో ఉన్న కాంపోజిషన్ ఏదో ఇప్పుడు చూడండి ప్రతి ఒక్క ఆటమ్ యూనివర్స్ లో ఏది ఉన్నా కానీ ఇప్పుడు రామన్ స్పెక్ట్రోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఒక మాలిక్యూల్ ని మనం తెలుసుకోవాలి అంటే అది ఎమిట్ చేసే స్కాటరింగ్ వేవ్స్ తోనే ఎమిట్ చేసే వేవ్ తోనే మనం కాంపౌండ్ ని తెలుసుకోవచ్చు అన్నారు. సో అదే ఇక్కడ యూజ్ చేసి ఫోటోప్లెటిస్మోగ్రఫీ అనేది యూజ్ చేసి లైట్ ని ఎమిట్ చేస్తుంది ఆ ఇన్స్ట్రుమెంట్. ఎమిట్ చేసినప్పుడు మన ఫేస్ మీద పడి ఆ ఏవైతే కణాలు సెల్స్ ఉంటాయో దాని నుంచి ఏదైతే లైట్ స్కాటర్ అవుతుందో దాని నుంచి ఇమేజ్ ని ప్రాసెస్ చేసుకొని ఇన్ఫర్మేషన్ ని ప్రాసెస్ చేసుకుంటుంది. ఓకేనా? సో లైట్ ఎమిట్స్ అండ్ ఇట్ ప్రాసెసెస్. ఓకేనా? సో స్మార్ట్ కెమెరా మీరు పెట్టుకుంటే మన వైటల్స్ స్పీడ్ గా చూస్తుంది. ఏమేమి వైటల్స్ చూస్తుంది అంటే బీపీ, SpO2 అంటే ఆక్సిజన్ సాచురేషన్, ఇంకా పల్స్ రేట్, ఇంకా హిమోగ్లోబిన్ కంటెంట్ కూడా. వై ఇప్పుడు హిమోగ్లోబిన్ కంటెంట్ ఇవి కొంచెం ఈజీ బికాస్ సెల్స్ కి ఒక టైప్ ఆఫ్ అన్ని ఆటమ్స్ కి మనం ఇంతకుముందు మాట్లాడుకుంటే అన్ని ఆటమ్స్ కాంపౌండ్స్ మాలిక్యూల్స్ కి ఒక టైప్ ఆఫ్ స్కాటరింగ్ స్పెసిఫిసిటీ ఉంటుంది. సో లైట్ పడ్డప్పుడు అది ఏదైతే ఎమిట్ చేస్తుందో దాని ప్రకారం ఎన్ని బ్లడ్ సెల్స్ ఉన్నాయి, ఎంత హెమోగ్లోబిన్ ఉంది, ఎందుకు దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలో అంత ప్రోగ్రామ్ ఆల్రెడీ బిల్డప్ అయ్యి ఉంటుంది. సో అది ఎమిట్ చేసినప్పుడు ఓకే ఇందు అక్యురసీ అంటే మనం చెప్పలేమండి ఇంకా దాని గురించి. బట్ ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ బేసిస్ ఉంది కాబట్టి అది వితౌట్ ఎనీ నీడిల్ అంటే ప్రిక్ చేయకుండా మన బ్లడ్ తీసుకోకుండానే ఈ క్విక్ వైటల్స్ అనే అప్లికేషన్ ఈ ఫోటోప్లిటోస్కోపీ అనే టెక్నిక్ తోని లైట్ ఎమిట్ చేసి మన బాడీలో ఉన్న వైటల్స్ ని ఆటోమేటిక్ గా మన యాప్ లో చూపించేస్తుంది. సో దట్ ఈస్ స్మార్ట్. ఓకేనా? అది ఎక్కడ అంటే నీలోఫర్ లో చేస్తుంది. ఓకే.